రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బడితండ గ్రామంలోని రేగడి తండలో ఉన్నాం. రైతు తనకున్న 4 ఎకరాల్లో సూర్య అగ్రి బయోటెక్ వారి ఫినిషర్ స్ప్రే చేయడం జరిగింది. రైతు ఫినిషర్ స్ప్రే చేయకముందు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ముడత ఇవన్నీ ఉధృతి ఎక్కువగా ఉండడం, మళ్ళీ ఎదుగుదల లేకపోవడం వల్ల రైతు సూర్య అగ్రి బయోటెక్ వారి ఫినిషర్ స్ప్రే చేశారు. స్ప్రే చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి రైతు మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు వెంకన్న. ఏ ఊరు? బడితండ రేగడి తండ. ఓకే, ఫినిషర్ స్ప్రే చేయముందు ఎలా ఉందండి మీ చేను? చేయకపోతే అప్పుడు కొంచెం ముడత ఉండే, నల్లి కూడా ఉండే, దోమలు గిట్లా ఉంటే దానికి ఫినిషర్ తీసుకొచ్చి కొట్టినప్పుడు మాత్రం ఆ తెల్ల దోమ అనేది, ముడత అనేది మొత్తం సాఫ్ అయ్యి మంచిగా నీట్గా ఉంది. మంచిగా ముడత గిట్లా మొత్తం ఓకే, మంచిగా గ్రోత్ వచ్చిందండి. గ్రోత్ మంచిగానే ఉంది. ఎదుగుదల గిట్లా నీట్గా వచ్చింది. మొక్క చాలా ఎదుగుదల కానీ సైడ్కి కానీ మంచిగా అది కొట్టినప్పుడు కానీ మంచిగానే వస్తుంది. తోటి రైతులు వాడుకోవచ్చు అండి. తోటి రైతులు వాడుకోవచ్చు. దీనికి నాతోటి ఒక 2-3 కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా చెప్పేసిన. కొట్టి వాటికి ఎన్ని రోజులండి? వాటికి 15 రోజులు దాటుతుంది. ఓకే అండి, ఒకసారి మొక్కను చూద్దాం. మంచిగా నీట్గా ఎలాంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి లేకుండా నీట్గా గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ వచ్చేసాయి. బాగుంది చేను. స్ప్రే చేసి వాటికి 15 రోజులు. చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది చేను.